నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. జీఎస్టీ సంస్కరణలు దేశంలోనే పెనుమార్పుకు శ్రీకారం చుట్టాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని 50 ట్రాక్టర్లతో నిర్వహించిన జీఎస్టీ ర్యాలీలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ఆర్ట్ కళాశాలకు చేరుకున్నారు. స్వదేశీ వస్తువుల కొనుగోలుతోనే దేశ ప్రగతిని పరుగులు పెట్టించగలమని రామ్మోహన్ అన్నారు. ఈరోజు జీఎస్టీ ఏవైతే రేట్లు ఉన్నాయో అవన్నీ కూడా అనేకమైనటువంటి ప్రోడక్ట్స్కి జీఎస్టీ తాలూకా రేట్స్గా తగ్గించారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే ట్రాక్టర్ సుమారు 15 నుంచి 18% జీఎస్టీ దాని మీద ఉంటే ఈరోజు ఏకంగా 5%కి తీసుకొని వచ్చారు. అలాగే ఎన్నో రకాలైనటువంటి కార్లకు కూడా ఈరోజు 5%కి తెచ్చారు. దానితో పాటు చిన్న చిన్న వస్తువులు, సామాన్యులు కొనుక్కునేటటువంటి కిరాణా స్టోర్లో కొనుక్కునే వస్తువులు, సబ్బు దగ్గర నుంచి ఉప్పు దగ్గర నుంచి అన్నిటి మీద కూడా ఈరోజు జీఎస్టీ తగ్గించే విధానాలు మనం చూస్తున్నాం. రైతులకి ముఖ్యంగా ఒక పక్కన ట్రాక్టర్లు, అలాగే ఫార్మ్ ఎక్విప్మెంట్ కానీ, ఫార్మ్ ఇన్పుట్స్ కానీ, యూరియా కానీ అలాంటివన్నిటి మీద కూడా జీఎస్టీ ఏదైతే ఉందో అన్నిటిని కూడా తగ్గించడం జరిగింది. మందుల మీద కూడా తగ్గించడం జరిగింది. ఇవన్నీ కూడా భారతీయులు ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క జీఎస్టీ రిఫార్మ్స్ని స్వాగతిస్తూ వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారనంటే ప్రధానమంత్రి గారు ఎంత పెద్ద ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేశారో మనం అందరం కూడా గమనించాం. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో ప్రజలకు అవసరమైన సదుపాయాలపై దృష్టి పెట్టామని మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతి టుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ టుడా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మురికి కాలువలు, రోడ్లు, వీధి లైట్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సూచించారు. గూగుల్ మ్యాప్ ద్వారా డ్రైన్ల వివరాలను అధికారులకు మంత్రి వివరించారు. మురికి కాలువలు, మంచినీటి సరఫరాకు అవసరమైన 90 కోట్ల నిధులను కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న టీఆర్డీ బాండ్ల వివరాలను అధికారులు వివరించాలని, వీలైనంత త్వరగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది అక్కడక్కడ లీక్ అవుతుందని యాక్చువల్గా మేడం గారు కూడా చెప్పారు. దాన్ని కూడా యాక్చువల్గా వర్కౌట్ చేయమన్నా. ఫస్ట్ ఆ డ్రైన్స్లో బ్లాక్స్ ఏమన్నా ఉంటే దాన్ని యాక్చువల్గా దాని మీద వర్కౌట్ చేయమన్నాం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ టేకప్ చేయాలంటే చాలా అమౌంట్ అవుతుంది. యాక్చువల్గా అది కూడా డిస్కస్ చేసాం. ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్గా ఇవి కంప్లీట్ అయిపోతే రోడ్స్, డ్రైన్స్ అయిపోతే తర్వాత దాన్ని టేకప్ చేస్తానని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. దాన్ని కూడా వర్కౌట్ చేయమని చెప్పాం. దాని మీద కూడా యాక్చువల్గా డిస్కస్ చేసాం. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఏంటంటే ప్రజలు ఇమీడియట్గా కోరుకునేది డ్రింకింగ్ వాటర్, రోజు వాడే యూజ్డ్ వాటర్, టాయిలెట్స్, బాత్రూమ్, కిచెన్ నుంచి వచ్చే వాటర్ బయటికి ఫ్రీగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు. లైట్స్, రోడ్స్. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇస్తుంది. దాంతో యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు ఇన్కంప్లీట్గా ఉన్న తుడా బిల్డింగ్ కావచ్చు, ఈ యొక్క మున్సిపల్ వాళ్ళు టేకప్ చేసిన బిల్డింగ్ కావచ్చు, అదేవిధంగా అనేక మున్సిపాలిటీస్లో బిల్డింగ్స్ టేకప్ చేస్తున్నారు. వాటిని కూడా ఇవి టేకప్ చేసిన తర్వాత వైసీపీ నేతలకు పీపీపీకి ప్రైవేటీకరణకి అర్థం తెలియడం లేదని మంత్రి డోలా వీరబాలంజనేయ స్వామి అన్నారు. వైసీపీ హయాంలో కేవలం 18% మాత్రమే మెడికల్ కళాశాల పనులు జరిగాయని, వాటితో కాలేజీల నిర్వహణ మొదలు పెట్టలేమని అన్నారు. తీవ్ర వాయుగుండం తర్వాత విశాఖలో జరిగిన సహాయక చర్యల్లో విశాఖ జిల్లా యంత్రాంగం చక్కగా పనిచేసిందని డీబీవీ స్వామి అభినందించారు. ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు అండగా నిలవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అసెంబ్లీలో కూడా చెప్పాం, మేము ప్రైవేట్ పరం చేయట్లా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ ఒక విషయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ప్రభుత్వ కాలేజీల్లో కూడా సీట్లను ప్రైవేట్ పరం చేశారు. చరిత్ర వాళ్ళు మర్చిపోతున్నారు. నిర్మాణం పూర్తి కాలేదు. వాళ్ళు చేసినటువంటిది చాలా తక్కువ, 18% కూడా మించకుండా చేసినటువంటి నిర్మాణాల్లో కాలేజీలు వెళ్ళాలంటే అసాధ్యం. మీరు ఒకసారి చూసుకుంటే నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, టీచింగ్ హాస్పిటల్లో బెడ్స్ కెపాసిటీ నిండితేనే అక్కడ మనకి స్టూడెంట్స్ శాంక్షన్ ఇస్తారు. పులివెందుల్లో మాత్రమే ఆయన 50% కట్టుకొని అక్కడ కూడా సీట్లు 50 తెచ్చారు. అక్కడ స్ట్రెంగ్త్ తేవాల్సింది 125 తీసుకొని రావాల్సింది 50 తీసుకొచ్చారు. అది కూడా పూర్తి కాలేదు కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. అంతేగాని రకరకాల కారణాలు పెట్టి ఏదో కుంటి సాకుల జనాల కోసం మేము చెప్తాను స్పష్టంగా, ప్రైవేటు పరం చేయటం లేదు. మన సంస్కృతిని కాపాడేది మాతృభాష మాత్రమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ అన్నారు. అమ్మ భాషను గౌరవించేవారే నిజమైన సాహితీ ప్రియులని తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ రచించిన సదాస్మరామి పుస్తకావిష్కరణ కార్యక్రమం గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జస్టిస్ కృష్ణమోహన్ సదాస్మరామి పుస్తకంలో 30 మంది సాహితీ ఉద్దంగుల గురించి ప్రస్తావించారని తెలిపారు. భాష నశిస్తే జాతి నశిస్తుందని మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. 39 మంది సాహితీ ఉద్దండుల గురించి ప్రస్తావించారు. ఇందులోని వ్యాసాలన్నీ కూడా అనేక సందర్భాల్లో జయంతుల రూపంలోనూ, వర్ధంతుల రూపంలోనూ ప్రచురించిన వ్యాస సంపుటీకరణే
చూపిస్తారు. వివిధ సాహిత్య ప్రక్రియలో నిష్ణాతులైనటువంటి కవి పండితుల ప్రస్తావన ఇందులో ఉంది. అదే బాపురాజు గారు మొదలుకొని సుసర్ల దక్షిణామూర్తి గారి వరకు అకారాది క్రమంలో వారు రాయటం జరిగింది. ఈ భావి తరాలకు స్ఫూర్తిదాయకమైన చరిత్రను అందించాలనేటువంటి ప్రయత్నమే ఈ యొక్క పుస్తకం. మీరు చరిత్ర ఒకసారి చూస్తే మద్రాసులో ఏ ఉద్యమం చేసినా తెలుగు వారి యొక్క ఉద్యమాలు తప్ప అక్కడ తమిళ నాయకుల వారి పాత్ర వహించి ముందుకు వచ్చిన పరిస్థితి అనే విషయం మాత్రం ఒకసారి మీరు చరిత్ర చదివి తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం అంతే నమ్మకం. అయితే వాళ్ళ గురించి మన జాతీయ స్థాయిలో మనం స్టార్ట్ చేసుకున్నాం. మొన్నటి వరకు పింగళ వెంకయ్య జాతీయ పతాకం తయారు చేసిన ఎంతమంది తెలుసు. ఇలాంటి పరిస్థితుల వల్ల మన జాతి ఉండటానికి కారణం మనమే. అంచేత మనలో మన ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉంది. మన జాతిలో పుట్టిన మహానుభావాన్ని గుర్తించి గౌరవించుకుని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని యావత్తు భారత జాతికి తెలియజెప్పాల్సిన స్థితి వచ్చినాడు తెలుగు జాతికి దోహదం. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలంటూ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఇచ్చిన పిలుపునకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తుందని, చేయి చేయి కలుపుదాం రాజధానిని నిర్మిద్దామంటూ ఏలూరు జిల్లా ఉపాధ్యాయులు కదిలివచ్చారు. ముదినేపల్లి కైకలూరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అమరావతి నిర్మాణానికి 116 రూపాయలు చొప్పున విరాళం అందించారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అంబుల వైష్ణవి తండ్రి మనోజ్ ముదినేపల్లిలో టీచర్స్ ను సత్కరించారు. రాజధాని అనేది రాష్ట్రం కాకుండా మరి రాజధాని అనేది మన రాష్ట్రానికి ఉండాలి. అన్నిటికీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఉంది, మన రాష్ట్రంలో తప్ప. దీనిలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆయన్ని తీసుకున్న నిర్ణయంలో మరి భాగస్థులు అవటం కాకుండా మేము కూడా భాగస్థులు అవటం మరింతగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాప ఆల్రెడీ అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నిక అవడమే కాకుండా దానికి ఎంపిక చేయడమే కాకుండా మరి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాలని మరి చాలా మంచి కార్యక్రమం. 116 రూపాయలు ప్రతి ఒక్కరూ మరి చెల్లించాలని తెలియజేస్తారు. ఈ సందర్భంగా మున్నేపల్లి మండలం పనిచేస్తున్నటువంటి మరి ఉపాధ్యాయులందరూ కూడా ఇప్పటికే స్కాన్ చేసి మరి చెల్లించడం కూడా జరిగింది. మరింతగా మేము ఇక్కడ మాత్రమే కాకుండా కేవలం ఈ ప్రాంతంలో కాకుండా మేము పనిచేస్తున్న పాఠశాలలో కానీ, ఉద్యోగస్తుల దగ్గర కానీ, ఉపాధ్యాయుల దగ్గర కానీ, గ్రామస్తుల దగ్గర కానీ, రాబోయే మెగా పీఠంలో కానీ మరి తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా ఈ కార్యక్రమం మరి అమరావతి పునర్నిర్మాణంలో అంబుల వైష్ణవితో పాటు మేము కూడా మరింతగా మా వంతుగా మరి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన రాజధాని నిర్మాణం మనమే నిర్మించుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా 116 రూపాయలు రాజధానికి మనం కానుక ఇచ్చినట్లయితే, నిర్మాణానికి విరాళంగా ఇచ్చినట్లయితే బాగుంటుందనే ఉద్దేశం. మంచి కాన్సెప్ట్ అది. ప్రతి ఒక్కరు కూడా మన రాజధాని మనం నిర్మించుకునే విధంగా భాగస్వామ్యులు కావాలని. పిహెచ్సి వైద్యుల సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఇన్ సర్వీస్ పెంచాలని పిహెచ్సి డాక్టర్లు తమను కలిశారని, 3 ఏళ్లలో చాలా మందికి ఇన్ సర్వీసులు ఇచ్చామని వెల్లడించారు. ప్రమోషన్తో పాటు మరికొన్ని అంశాలపైన చర్చించామని స్పష్టం చేశారు. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఆయా సంఘాలను చెప్పామని అన్నారు. గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చిన 15% రిజర్వేషన్ సరిపోవట్లేదు, మాకు దాన్ని పెంచాలి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్తో రావడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి లాంగ్ టైం ప్రమోషన్ పెండింగ్ ఉంది. తర్వాత ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్న పిహెచ్సి డాక్టర్స్కి అలవెన్స్ కావాలి. అలాంటి కొన్ని డిమాండ్స్తో మమ్మల్ని కలవడం జరిగింది. 3 సంవత్సరాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో దాదాపు 1000 ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. సో ఈ లాస్ట్ 3 ఇయర్స్లో ఇచ్చిన ఈ 1000 సీట్స్ కంప్లీట్ చేసుకున్న, డిగ్రీ కంప్లీట్ చేసుకొని చాలామంది ఈ నవంబర్ నుంచి రావడం మొదలవుతుంది. సో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మనకు ఏదైతే వాళ్ళకి సీట్ దీనికి ముందు అలాట్ చేశామో దానికి తగ్గట్టుగా మన దగ్గర ఉన్న వేకెన్సీస్ని ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 103 వేకెన్సీస్ మనకు సెకండరీ హెల్త్లో, టెర్షరీ హెల్త్లో ఉంటే దానికంటే కొంచెం అదనపుగానే పెట్టి 15% ఇవ్వడం జరిగింది. దాదాపు 132 సీట్స్ వాళ్ళకి ఆఫర్ చేయడం జరిగింది. 15% ఆల్ బ్రాంచెస్ ఇస్తే ఓకే అని చెప్పేసి ఇనిషియల్గా ఒప్పుకున్న తర్వాత, దాన్ని ఓకే అని చెప్పిన తర్వాతే మళ్ళీ ఇప్పుడు పాత డిమాండ్ 20% ఇన్ ఆల్ స్పెషాలిటీస్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు డిమాండ్ని మార్చుకోవడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, మా చీఫ్ సెక్రటరీ లెవెల్లో దాన్ని వాళ్ళు డీటెయిల్స్ అని అడిగారు. డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. వాళ్ళ మధ్యలో కొన్ని విభేదాలు ఉండడం వల్ల కొంతమందికి అది ఆ బెనిఫిట్ కొంతమందికి రాదని ఒక ఉద్దేశంతో, సో దాంట్లో ఉన్న విభేదాల కారణంగా వాళ్ళు మళ్ళీ దాన్ని మేము ఒప్పుకోము. ఖచ్చితంగా 20% ఆల్ స్పెషాలిటీస్లో. ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టింది. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. ఒక ఉద్యమంలో ముందుకు తీసుకువెళ్తున్నామని ప్రకటించారు.
ఓట్చోర్ విషయంలో ఎలక్షన్ కమిషన్ తీరు తీవ్ర ఆపేక్షణీయంగా ఉందని అన్నారు. మోడీ చేతిలో ఎలక్షన్ కమిషన్ కీలుబొమ్మలా మారిందని అన్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 1,00,000 సంతకాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆదివారం గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ బలపడటం చారిత్రాత్మక అవసరమని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే టీడీపీ, వైసీపీ ఎలక్షన్ కమిషన్ను టార్గెట్ చేస్తున్నామని మండిపడ్డారు. కులతత్వంతో ప్రాంతీయ పార్టీలు నడిపిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై కుల ముద్ర లేదని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎవరూ ఆపలేరని అన్నారు. కాంగ్రెస్తోనే ఏపీ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పాలక వర్మ, గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీపతి ప్రకాశం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు షేక్ మస్తాన్ వలీ, డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ లింగంశెట్టి ఈశ్వరరావు, బిల్లా సునీల్ పాల్గొన్నారు. నాకు 1,00,000 పేజీలు నేను రిఫర్ చేయాల్సిన పని లేదు. అది ఎలక్ట్రానిక్ కంప్యూటర్లో ఉంటే ఫలాని జేడీసీఎం గారు అనగానే రావాలి. ఈ రకమైనటువంటిది గతంలో చాలాసార్లు చాలామంది ఎలక్షన్ కమిషనర్ పనిచేశారు. ముఖ్యంగా శేషన్ గారు ఒక మాట చెప్పాడు, ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని వాళ్ళు రాస్తే నో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేను ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగపరమైనటువంటి పదవి. నేను ఎవరికి మిత్రుడు కాదు, శత్రువుని కాదు, ప్రభుత్వానికి లోబడి కాదు నేను పనిచేసేది, రాజ్యాంగానికి లోబడి నేను పనిచేస్తాను అని చెప్పినటువంటి దాఖలా మనకు ఉంది. అందుకనే ఈరోజు బీజేపీ వారు మేము వచ్చే 20 ఏళ్ళకు కూడా మేమే అని చెప్పి గట్టిగా చెప్తే ప్రధానమంత్రి కానీ ఇంకొకరు కానీ అదేమిటయ్యా ప్రజలు ఎన్నుకుంటే అవుతామని చెప్పడం లేదు. ప్రజలు ఎన్నుకునే సమస్య లేదు. మేనేజ్మెంట్ చేసుకొని దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం దిగిపోవాలి, మోడీ గారు దిగిపోవాలి అనేటువంటి నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్నాం. అయ్యా ఎలక్షన్ కమిషన్కి మనం మొరపెట్టుకుందాం. ఎలక్షన్ కమిషన్కి ఈ గుంటూరు జిల్లా పార్లమెంట్ నుండి 1,00,000 సంతకాలు కావాలి. అదేవిధంగా దేశమంతా కూడా ఒక 5 కోట్ల సంతకాలు సేకరించి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తున్నాం. 4-5 అంశాలు. మొట్టమొదటిది, మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మీరే కంచే చేను వేస్తే కావలివాడు ఏం చేస్తాడు? మీరే అన్యాయం చేస్తుంటే ఎట్లా? వాళ్ళు అడగచ్చు, వాళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నంబర్ 1, ఈ ప్రభుత్వానికి మీరు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అనేక కారణాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఎలక్షన్ కమిషను ఒక నిష్పక్షపాతమైనటువంటి పారదర్శకతతో పనిచేసేటువంటి రాజ్యాంగ సంస్థ ఉండాలని చెప్పి ఎలక్షన్ కమిషనర్లు కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని నియమించేటప్పుడు 3 సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి గారు, తర్వాత ప్రతిపక్ష నాయకులు, ఈ 3 కలిసి ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి సభ్యులను కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ అపాయింట్ చేయాలి. ఇది మొదటి నుండి వస్తున్నటువంటి ఆనవాయితీ. వీళ్ళు ఏం చేశారు? 2024లో 23-24లో ఈ బీజేపీ వాళ్ళు and GST issues which all of us know. And now what they are doing, they are trying to take away the right to vote. What we are calling vote chor, gaddi chor. Why it is a very big issue? Because voting right is equal for all, as I said, equal for all. Whether it's a female or a male or a working class or a business class or an elite person or a poor person. It is like we call it Samanta ka Adhikar in our constitution, which we all got. But why vote chori, what these people are doing, on 7th August, Rahul ji had done a press conference wherein he declared with the proofs about what happened in Mahadevpura Assembly. Mahadevpura Assembly, where total number of voters are around 6 lakhs, almost 1,06,000 voters were fake. And how they were fake? They were duplicate voters. One person voting in different booths, one person voting in different states, one person voting in different assemblies, then one person having different votes in different houses. Then you have fake addresses. How fake addresses were there? Like house number 0. How can you have a house number 0? That means the person is not valid, right? Then a person like in single house, 46 people, 80 people are having voting rights. When it was cross-checked by the media people also, the person who was staying in that house did not know that that house had registration of almost 80 voters.
Okay, and Form 6, misuse of form. దొంగతనంగా టెక్నాలజీ ద్వారా ఇంట్లో దొంగతనం చేసేటటువంటి ప్రయత్నం, దానికి వ్యతిరేకంగా ఓట్ల దొంగ గద్దె దిగు అనేటటువంటి నినాదంతో ఇవాళ దేశవ్యాప్తంగా 5 కోట్ల సంతకం చేపట్టబోతా ఉంది. పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ దీంట్లో మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా జరిగిందనేటటువంటి అనుమానం మాకుంది. లేకపోతే అన్ని మెజారిటీలు వస్తాయని చెప్పి నేనైతే నమ్మను. దీంట్లో ఎక్కడో ఒక చోట ఎంక్వైరీ జరగాల్సిందే. మేమైతే ఎక్కడెక్కడ జరిగిందో ఎంక్వైరీ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా మా ఎంక్వైరీలో ఉంది. నేను నేరుగా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడి, మోడీకి భయపడి, ఎన్నికల్లో అవకతవకల మీద, ఓట్ల దొంగతనం మీద మాట్లాడకుండా, రాహుల్ గాంధీ గారు మీరు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు, ఆంధ్ర కూడా వచ్చి పోరాటం చేయండి అని అంటున్నాడంటే ఎక్కడో ఒక చోట జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడి ఇక్కడ ఓట్లలో జరిగిన అవినీతి గురించి ప్రశ్నించట్లేదు అనేటటువంటిది మా అనుమానం. ఒకవేళ నిజంగా స్వార్థం లేకుండా అతను చెప్పిన విమర్శ నిజమైతే రాహుల్ గాంధీ గారు చేసే పోరాటానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలకట్లేదో చెప్పాలి. లేదా రోడ్ల మీదకి వచ్చి ఈ జరుగుతున్నటువంటి ఓట్లకు దొంగతనం మీద ఎందుకు మాట్లాడలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదొకటే కాకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్మాణం, పార్టీ పూర్తిగా ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటుగా వచ్చేటటువంటి ఎన్నికల్లో ఇవాళ చూశారు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో 2 పార్టీల పాలన చూశారు, 2 పార్టీల ఆలోచన విధానం చూశారు. ఇవాళ అంతా కూడా మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, లేదా క్రిటిసైజం కూడా నువ్వు దొంగ అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వీళ్ళిద్దరు చుట్టే తిప్పుతున్నారు తప్ప మిగతాది ఏం జరుగుతుందో చెప్పేటటువంటి ప్రయత్నం జరగట్లేదు. ఆ చెప్పేటటువంటి ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం. తప్పకుండా ఈ రాబోయేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా తయారై గెలిచే దిశగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంతకుముందు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా స్వర్ణయుగం ఉందో అటువంటి స్వర్ణయుగం కావాలి అంటే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అవసరం ఉంటుందని చెప్పి మీ ద్వారా శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్గా దేవకి వెంకటేశ్వర్ల నియామకం వివాదాస్పదంగా మారింది. దీనిపై కూటమి ఆర్యవైశ్యులు బగ్గుమన్నారు. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తల్లం సత్యనారాయణ ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ పార్టీలు మారి దేవి వెంకటేశ్వర్లు శ్రీశైల దేవస్థానం బోర్డు మెంబర్గా ఎలా నియమించారని ప్రశ్నించారు. 2014లో టీడీపీకి, 2019లో వైసీపీకి, 2025లో జనసేనలో ఆయన చేరి ఊసర్వెల్లి రాజకీయాలకు పరాకాష్ఠగా మారారని అన్నారు. అదేవిధంగా తిరుపతి వాసవి సముదాయాల్లో ఆయనకు అనేక అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇలాంటి వారి పట్ల జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లేకపోతే ఆయన మలినాలు పార్టీకి అంటుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నా పేరు తల్లం సత్యనారాయణ, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. నేను ఒక 2 నెలల క్రితం తిరుపతి వెళ్తాం జరిగింది. అక్కడ వాసవి సముదాయాల్లో జరిగే అన్యాయాలు, అక్రమాల గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అది దేవకి వెంకటేశ్వర గారి గురించి. అది చేసిన కొన్ని రోజుల్లోనే తను జనసేన పార్టీలోకి మారటం జరిగింది. ఇది మారటం పెద్ద ఆయన కొత్త కాదండి. ఒకసారి మీరు చూసినట్టయితే కనుక 2014 నుంచి 2019 దాకా ఏదైతే ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉండటం జరిగింది. దాని తర్వాత 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వంలో ఉండటం జరిగింది. అదేవిధంగా నేను ఏదైతే వీడియో పెట్టానో దాని మరుసటి రోజు నుంచి తను జనసేనలో చేరటం జరిగింది. ఇటువంటి వ్యక్తిని మనం ప్రోత్సహించడం చాలా తప్పు. ఎందుకంటే వాసవి సముదాయాల్లో ఏ విధంగా అక్రమాలు చేశారో దాని గురించి లెక్కలు అడిగితే చెప్పకపోవడం కూడా జరిగింది. ఎంతో మంది ఆర్యవైశ్యులు కష్టపడ్డారు. కూటమి ప్రభుత్వం రావటానికి పోలీసులు దెబ్బలు తింటమైంది, పోలీస్ కేసులు పెట్టించుకోవటమైంది, ఎన్నో విధాలుగా ఫైనాన్షియల్గా కానీ ఎంతో ఇబ్బంది పడ్డారు. రాజకీయాల్లో పెను మార్పు కోరుకుంటున్న మన కొనదల పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక విన్నపం ఒకటి తెలియజేస్తున్నాం సార్. ఎవరైతే మీ కూటమి ప్రభుత్వానికి కష్టపడ్డారో వారిని గుర్తించండి. ఇటువంటి వ్యక్తుల్ని గుర్తించి వీరు చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి ఈ యొక్క అధికార పార్టీలోకి రావడం జరుగుతుంది. అంతకు మించి ఆర్యవైశ్యులకి ఎటువంటి మేలు వీరు చేయరు. కొనదల పవన్ కళ్యాణ్ గారికి మేము ఒక విజ్ఞప్తి, ఏదైతే మీరు ఈ యొక్క వ్యక్తికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా పదవి ఇవ్వడం జరిగింది, అది చూసి
ఆర్యవైశ్య సోదరులందరూ చాలా బాధపడ్డారు. మరి ఇటువంటి వ్యక్తికి ఏ అధికారంలో ఉంటే ఆ అధికారంలో చేరే వ్యక్తికే ఈ యొక్క పదవులన్నీ ఇస్తుంటే నిజంగా కష్టపడ్డ ఆర్యవైశ్య సోదరులందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము కోరేది ఒకటేనండి, ఆర్యవైశ్య సోదరులకి మీరు న్యాయం చేస్తే మా ఏసీపీఎస్ ఎప్పుడు మీకు అండదండగా ఉండిద్ది. మీ యొక్క కూటమి ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్గా మేము ఉంటాం. మా ఆర్యవైశ్యులకి న్యాయం జరగడమే మా ఏసీపీఎస్ ముఖ్య కోరిక. ఒక్కసారి ఈ యొక్క నియామకాన్ని పున్నాలో మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. విశాఖ గాదిరాజు ప్యాలెస్ లో డిసెంబర్ 19 నుంచి 3 రోజుల పాటు క్రెడై ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు క్రెడై విశాఖ చాప్టర్ వెల్లడించింది. తగరపు వలస నుంచి ఆగనంపూడి వరకు విస్తరించిన ఉన్న విశాఖ అభివృద్ధిలో భాగంగా నిర్మాణదారులు, వినియోగదారులన్నిటికీ ఒకే వేదికపై తీసుకువచ్చేందుకు ఈ ఎక్స్పో షో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏటా నిర్వహించే విధంగా ఈసారి బ్యాంకులకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని, వినియోగదారులు సౌకర్యార్థం నిర్మాణ సామాగ్రి, అధునాతన ఇంటీరియర్ వంటి విషయాలను ఎక్స్పో ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సడలించిన మార్పులకు అనుగుణంగా నిర్మాణాలన్నీ చేపట్టడంతో పాటు వినియోగదారుల్ని సంతృప్తిపరిచేలా ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ 2.0 వల్ల వినియోగదారులకు ఎంతో ఉపయోగం ఉంటుందని క్రెడై ప్రతినిధులు చెప్తున్నారు. దాకా ఈ మధ్యలో ఈ ప్రాంతంలో నా బిజినెస్ ఏదైతే వాళ్ళ యొక్క వెంచర్లు ఏదైతే ఉన్నాయో అది కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ ప్లాటింగ్ అవ్వచ్చు, విల్లాస్ అవ్వచ్చు, ఈ యొక్క ప్రాపర్టీస్ని ప్రజలు ఏమన్నా చూడాలనుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దానికోసం ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా మేము గత 10 ఏళ్ళుగా మేము ఇక ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాం విశాఖపట్నం నుంచి. దాంట్లో భాగంగా 11th ప్రాపర్టీ షోని మేము ఈ డిసెంబర్ నెలలో నిర్వహిస్తున్నామండి. ఎవరైతే ఈ బయర్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం ఈ నగరం అంతా కూడా వాళ్ళు పర్యటించకుండా ఈ యొక్క ప్రాపర్టీ షోని వాళ్ళు కనుక సందర్శిస్తే వాళ్ళు ఏ ఏరియాలో కొనుక్కోనుకున్న ఫ్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ ఈ ఒకే ప్లేస్లో మనకి డిస్ప్లే అవుతాయండి. గవర్నమెంట్ రూల్స్కి లోబడి ఉండి ఆ ప్రకారంగా కడతాం కానీ లేఅవుట్ వేయటం కానీ జరిగినాయి. కాబట్టి ఒక నమ్మకం మీద ప్రజలు దీని యొక్క 10 ఏళ్ళుగా దీన్ని ఎంతో ఆదరిస్తున్నారు. మెటీరియలే కాదు, రెడ్ బ్రిక్ ప్లేస్లో మనము ఆల్టర్నేటివ్స్ వచ్చేసినాయి, అలాగే వుడ్ ప్లేస్లో ఆల్టర్నేటివ్స్ వచ్చేసినాయి. పర్యావరణాన్ని మనం ఎన్విరాన్మెంట్ని మనం పాడు చేయకుండా ఏ రకంగా హౌసింగ్ అనేది మనం నిర్మిస్తూ వాటిని కన్జ్యూమర్స్కి ఉపయోగపడే విధంగా చేయాలనే ఆలోచనలతోటి చేస్తున్న నిర్మాణము, ఆ మెటీరియల్ అలాంటివన్నీ కూడా ఎక్స్పోలో ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం 72 స్టాల్స్గా మేము దాన్ని విభజించడం జరిగిందండి. ఒక 7 టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. టైటిల్ స్పాన్సర్గా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు వ్యవహరిస్తున్నారు. చారిటీలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్కి, ఇస్కాన్ టెంపుల్కి ఒక 2 స్టాల్స్ ఇవ్వడం జరుగుతుంది. నగరంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతున్నాయి, ఈ కన్స్ట్రక్షన్లు ఎలా ఉన్నాయి, ఇంటీరియర్. స్వచ్ఛాంధ్ర అవార్డుల జిల్లా స్థాయి బహుకరణ కార్యక్రమం 6వ తేదీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఈ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతుందని చెప్పారు. జిల్లాకు 5 రాష్ట్ర స్థాయి అవార్డులు, 48 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ వివరాలను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పోర్టల్లో పొందపరచడం జరిగిందని చెప్పారు. స్వచ్ఛ నగర్ మండలాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమలు మొదలైన విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. స్వచ్ఛాంధ్ర ప్రోత్సాహ అవార్డులు 2025కు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కింద స్వచ్ఛతా కార్యకలాపాలపై ప్రశంసనీయ కృషిని గుర్తించడానికి ప్రభుత్వం అవార్డులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందేనని అన్నారు. అవార్డులను మొత్తం 17 కేటగిరీల్లో ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని చెప్పారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభను గుర్తించడానికి, అన్ని రంగాల్లో ఉన్న వారికి భాగస్వామ్యం పెంపొందించడానికి స్వచ్ఛ సర్వేక్ష అవార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. విద్యార్థులు లోకహితమైన విద్యను అభ్యసించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని అడిషనల్ ఎస్పీ హనుమంత్ కోరారు. గుంటూరులోని ఏసీ కళా అసెంబ్లీ మందిరంలోని మానవతా ఆధ్వర్యంలో విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హనుమంత్ మాట్లాడుతూ క్రమశిక్షణతో, సంస్కారంతో కూడిన విద్యను విద్యార్థులు అధ్యయనం చేస్తూ విజ్ఞానవంతమైన భారతదేశాన్ని సాధించాలని అన్నారు. యువ సంపద గల భారతదేశంలో నైపుణ్యంతో మానవతా వనరులు అభివృద్ధి చేసుకుంటూ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి శారీరకంగా, మానసికంగా విద్యార్థులు అభివృద్ధి పదాన పయనించాలని అన్నారు. ఎన్ఎంఎంఎస్ శిక్షణా శిబిరానికి హాజరైన 600 మంది విద్యార్థులకు 500 పేజీలతో కూడిన స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ ఇష్టపడిన చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లను శిక్షణ పొందుతున్న విద్యార్థులు అత్యధికులు సాధించే విధంగా కృషి చేస్తున్న మానవతా సంస్థను అభినందించారు. ఈ శిక్షణ ద్వారా పోటీ పరీక్షలకు పునాదులు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, గుంటూరు జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి కె శ్రీనివాస్, మానవతా కార్యదర్శి కె సతీష్, డైరెక్టర్ ఉప్పల సాంబశివరావు, చావా లక్ష్మీ సామ్రాజ్యం కృష్ణప్రసాద్, అధ్యక్షులు కోట శ్రీనివాసరావు, రీసోర్స్ పర్సన్స్ గేరా ప్రకాష్, ఆదినారాయణ, జగదీష్ బాబు, రెహమాన్, బేతపూడి మంగారావు తదితరులు ప్రసంగించారు. అంటే నాకు
నెక్స్ట్ పోలీసుగా డ్యూటీ చేస్తూ నెక్స్ట్ 2 డ్యూటీలు చేస్తూ ఉంటాను నేను. ఆ 2 డ్యూటీలు ఏంటంటే మీతో ఇంటరాక్ట్ అవ్వడం, చెట్లు నాటించడం. చెట్లు లేనిదే మనం లేమని. ఈ 2 కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ వచ్చింది. నేను పిల్లల దగ్గరికి వెళ్ళట్లేదు, స్టూడెంట్స్ దగ్గరికి చాలా గ్యాప్ వచ్చింది అని ఎదురు చూస్తున్న సమయంలో మానవతా ట్రస్ట్ నుంచి రావడం, ఆ వ్యవస్థ చాలా గొప్పది, చాలా మంచి పేరుంది. వాళ్ళు నన్ను పిలిచారు, చాలాసార్లు ఫోన్ చేశారు సతీష్ గారు. చాలా రోజుల నుంచి జరుగుతున్నట్టుంది ఇది, నేను రాలేకపోయాను. అసెంబ్లీ జరుగుతూ ఉంది కదా అక్కడ బందోబస్తులో. దానివల్ల ఈ సంపద ఏమవుతుందంటే దేశ సంపద దారి మలుపుతా ఉంది. కడుపులో ఉండగా మహాభారతాన్ని, ఆ యొక్క పద్మవ్యూహాన్ని ఛేదించడం అభిమన్యుడు నేర్చుకున్నాడు. ఎంటర్ అవ్వడం వరకు నేర్చుకున్నాడు. ఎంటర్ అవ్వడం తర్వాత చెప్పల బయటికి ఎలా రావాలనేది అర్జునుడు ఉత్తరికి చెప్పలేదు. ఎంట్రీ వరకు చెబుతుంటే కృష్ణుడు వచ్చి చెప్పనీకుండా అడ్డు తగిలాడు. మిగతా భాగం చెప్పకుండా సగం చెప్పాడు, సగం చెప్పలేదు. ఆ సగం గడపలో నేర్చుకునేసాడు అభిమన్యుడు. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం గుంటూరులోని దేవాపురం 3వ లైన్లో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం స్థానిక మహిళల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలు ఇలాగే వైభవంగా జరుగుతున్నాయని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. దేవాపురం 3వ లైన్లో గల దేవపురం యూత్ వారి ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు మహిళా మండలి ఆధ్వర్యంలో మా దేవపురం యూత్ అధ్యక్షుడు హనీఫ్ గారి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుపుకొని అమ్మవారి ఊరేగింపు కార్యక్రమానికి బయలుదేరుతున్నారు. కావున 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షం పొందవలసిగా కోరుతున్నాము. ఇట్లు ఈ దేవపురం మహిళా మండలి అధ్యక్షులు మా లక్ష్మి గారు, మా దేవపురం వినాయక చవితి దేవపురం శరన్నవరాత్రి యూత్ ప్రెసిడెంట్ హనీఫ్ గారి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు ఘనంగా జరిగి ఈరోజు ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. కావున 50 భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షలు పొందవలసిగా కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.